పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ మద్దతు కూడగడతామన్న రేవంత్. చర్చలు త్వరలోనే సఫలీకృతమవుతాయని విశ్వాసం. సొంత జిల్లాకు రేవంత్ చేసిందేమీ లేదన్న హరీష్ రావు. 2.5 ఏళ్లు వృధా చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారని విమర్శలు. హైదరాబాద్ శివారు కోహెడలో అంతర్జాతీయ సమీకృత మార్కెట్. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం. 3 ఏళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ. పోలవరానికి మహానది జలాలు తరలింపు. 147 టీఎంసీలు మళ్లించేలా గోదావరికి అనుసంధానం. కేంద్ర జల అభివృద్ధి సంస్థ అంగీకారం. తెలుగుదేశం రాజ్యసభ సభ్యులపై కొనసాగుతున్న ఉత్కంఠ. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ ఖరారు. 3వ అభ్యర్థిపై మథనం. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయన్న ప్రధాని మోదీ. 2025-26లో జీడీపీ వృద్ధి 7.7% నమోదు కావడంపై హర్షం. మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు. పరస్పరం దాడులకు దిగిన అమెరికా, ఇరాన్. శాంతి చర్చలు డెడ్లాక్కు చేరాయన్న టెహ్రాన్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ మద్దతు కూడగడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై ఏపీతో చర్చలు త్వరలోనే సఫలీకృతమవుతాయని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని మళ్లీ మొలకెత్తనీయబోమని రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరులో బీఆర్ఎస్ కు ఒక్క సీటు దక్కనివ్వబోనని జడ్చర్ల సభలో స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై శాసనసభలో చర్చిద్దామా అని సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో 2 రోజులు జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని ప్రాజెక్టులను క్షుణ్ణంగా పరిశీలించారు. తొలి రోజు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, జూరాలలో గుడ్డెంతోటి రిజర్వాయర్, నెట్టెంపాడు పంప్ హౌస్ ను సందర్శించిన సీఎం 2వ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. అనంతరం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన ఆయన డిసెంబర్లోగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలకు అనుమతులు తెచ్చే బాధ్యత తనదేనన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ను ఒప్పిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇచ్చి పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారని స్పష్టం చేశారు. డిసెంబర్ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల నీళ్లకు అనుమతి తీసుకొచ్చే బాధ్యత నాది. అదే విధంగా డిండి ప్రాజెక్టుకు 20 నుంచి 30 టీఎంసీలకు నీళ్లకు అనుమతి తెచ్చే బాధ్యత నాది. రాబోయే 2.5 ఏళ్లలో జూరాల దగ్గర కొత్త రిజర్వాయర్ కట్టుకోవడం గాని, కర్ణాటక మక్తల్ సరిహద్దుల్లో బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకోవడం గాని, కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకం గాని, వీటన్నిటి మీద గ్రీన్ ఛానల్లో నిధులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టుకునే బాధ్యత మనది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడుమూతలాడుతున్నారన్న రేవంత్ రెడ్డి ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మీరు అనుకుంటున్నారేమో, తమాషా అనుకుంటున్నారేమో, గోదావరి జలాల మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడు మూతలాడుతుండు, చర్చలకు రమ్మంటే రాకుండా పారిపోతున్నాడు. ఎన్ని రోజులు వారిపోతారు? మిమ్మల్ని ఊరు నుంచే తరిమే రోజు వస్తుంది. మర్యాదగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చర్చలకు పట్టుకురండి. గోదావరి జలాల మీద తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టి 100 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి శ్రీపాద ఇల్లంపల్లిలో పోసి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ వరకు రైతాంగ కష్టాలు తీర్వడానికి పక్కా ప్రణాళికతో ముందుకు పోదాం. గోదావరి జలాల సమస్యను పరిష్కరించుకుందాం.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతాం కడుగుతాం, అవసరమైతే మెడలు వంచైనా గోదావరి జలాల మీద తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతాం. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ను మళ్లీ మొలకెత్తనియ్యబోమన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని సవాల్ విసిరారు. ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవో బిడ్డ గానే నువ్వు ఓటు అడగాలి. ఏ ఊర్లో నేను ఇందిరమ్మ ఇల్లు కట్టినో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా. నీకు డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా. జిల్లా ప్రజల అమాయకులు 2009లో మోసం చేసినట్టే మళ్ళోసారి మోసం చేద్దాం అనుకున్నావని నిన్ను మొలక కూడెత్తనీయం బిడ్డ. ఈ జిల్లాల నీ 10 ఏండ్ల పాలన, నా 2.5 ఏండ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. నీకు పౌరుషం ఉంటే నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. 2029 ఎన్నికల్లో నీ సంగతి తేలుస్తా. రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. ఈ వెనకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శమైన జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ ఇదే టర్మ్లో పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 6 నెలల్లో భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చేసింది గుండు సున్నా అని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అబద్ధాలు, అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా జిల్లాకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. 2.5 ఏళ్ల సమయం వృధా చేసి ఇప్పుడు భూసేకరణకు ప్రతిపాదనలు అనటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత బీఆర్ఎస్దేనని హరీష్ రావు స్పష్టం చేశారు. పాలమూరు తలరాతను మార్చి వలసపోయిన వారిని వెనక్కు తెచ్చింది కేసీఆర్ఏనని తెలిపారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల కింద 2014 వరకు కేవలం 27,000 ఎకరాలే సాగైందన్నారు. బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ చేసి ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు సాగును పెంచినట్లు గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క పాలమూరులోనే 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామన్నారు. 30 నెలల్లో తట్టెడు మట్టి తీయకుండా ఒక్క చెక్ డ్యాం కూడా కట్టకుండా కేసీఆర్ పాలన గురించి మాట్లాడటం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపలేరనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని సూచించారు. హైదరాబాద్ శివారు బాహ్య వలయ రహదారి పక్కన కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ కొలువుదేరబోతోంది. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక హంగులతో అంతర్జాతీయ మార్కెట్ నిర్మాణానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునాది రాయి పడనుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మొత్తం 3,387 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు 3 ఏళ్ల వ్యవధిలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ సమీకృత మార్కెట్ రూపకల్పన చేసినందున పండ్లు, పూలు, డ్రై ఫ్రూట్స్, డైరీ, ఫ్రోజెన్, చేపలు, మాంసం వంటి మార్కెట్లు ఇక్కడ రాబోతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మహానది, గోదావరి నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం చేకూరేలా ప్రవాహ మార్గంలో మార్పులు చేశారు. ఈ మార్పులతో మహానది నుంచి పోలవరానికి సుమారు 147 టీఎంసీల జలాలు చేరనున్నాయి. ఫలితంగా ఉత్తరాంధ్రకు పలు ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు స్థిరీకరణకు మహానది జలాలు ఉపయోగపడనున్నాయి. జాతీయ జలాభివృద్ధి సంస్థ శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో మహానది, గోదావరి నదుల అనుసంధాన ప్రవాహ మార్గం మార్పునకు అంగీకరించింది. మహానది నుంచి పోలవరం వరకు అనుసంధానానికి, ప్రవాహ మార్గం మార్పునకు సానుకూలంగా స్పందించింది. ఇంతకుముందు మహానది నుంచి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి అనుసంధాన ప్రతిపాదన ఉండేది. దీనివల్ల ఏపీకి ప్రయోజనం లేదు. ఇప్పటికే కాటన్ బ్యారేజీ నుంచి ఏటా 1000 టీఎంసీల గోదావరి వరద జలాలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర జలవనరుల నిపుణుల అధ్యయనం మేరకు ఒడిశా దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ మార్గంలో మహానది జలాలు గోదావరికి తరలిస్తే ఉత్తమమో పరిశీలించి ప్రవాహ మార్పు ప్రతిపాదనను సిద్ధం చేశారు. దీనివల్ల ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మహానది అనుసంధాన ప్రవాహ మార్గం మళ్లించుకుంటారు. అనుసంధానంలో భాగంగా మహానది జలాలు ఒడిశా దాటాక మహేంద్రతనయలోకి వదులుతారు. మహేంద్రతనయ వంశాధార నదిలో కలుస్తుంది. ఇక్కడి నుంచి ఏపీ జలవనరుల నిపుణులు తయారు చేసిన మార్గంలో
సాగుతుంది. మహేంద్ర తనయ ఉపనది వంశధారపై ఉన్న గొట్ట బ్యారేజీకి 50 నుంచి 60 కిలోమీటర్ల ఎగువన ఉంది. ఇందులో మహానది పోలవరం అనుసంధాన జలాలు పోయడం వల్ల నదిలోనే ప్రవాహముంటుంది. కొత్తగా కాలువ తవ్వాల్సిన అవసరముండదు. పైగా కొన్ని ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణకు ఉపయుక్తంగా ఉంటుంది. వంశధార నదిలో కలిసిన జలాలను గొట్ట బ్యారేజీ నుంచి హిరమండలానికి తరలిస్తారు. ఇప్పటికే గొట్ట బ్యారేజీ వద్ద హిరమండలం ఎత్తిపోతల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అవసరమైతే కొన్ని పంపులు పెంచుతారు. హిరమండలం జలాశయం నుంచి మద్దువలస మీదుగా తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి ఏలేరు జలాశయానికి చేరుస్తారు. ప్రాథమికంగా తారకరామ తీర్థసాగరం నుంచి ఏలేరు అన్న ప్రతిపాదనకు ఆమోదం లభించినా ఏ మార్గంలో తీసుకువెళ్లాలనే అంశంపై క్షేత్రస్థాయి అధ్యయనం సాగుతోంది. మొత్తానికి కొన్ని చోట్ల ఎత్తిపోసి కొన్ని టన్నెళ్లు నిర్మించిన తర్వాత ఏలేరు రిజర్వాయర్ మీదుగా పోలవరం రిజర్వాయర్కు మహానది జలాలు చేరుకుంటాయి. ప్రస్తుతం జాతీయ జలాభివృద్ధి సంస్థ గోదావరి కావేరి అనుసంధానం ప్రతిపాదిస్తోంది. మహానది నుంచి గోదావరి అనుసంధానం అయ్యే వరకు ఛత్తీస్గఢ్ వినియోగించుకోలేని 147 టీఎంసీల జలాలను కావేరికి అనుసంధానించాలని ప్రతిపాదన ఉంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు ఇందులో నీళ్లు పంచుతారు. అయితే తాజాగా కేంద్ర జలసంఘం కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. అందులో భాగంగా పోలవరం నుంచి నల్లమల సాగర్, బనకచెర్ల, సోమశీల మీదుగా కావేరి అనుసంధాన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. తెలంగాణలో సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ సమీపం వరకు మళ్లింపు చేపడుతూనే పోలవరం నుంచి కావేరి మళ్లింపు చేపట్టాలనేది ఒక ప్రతిపాదన. దీనికి తుదిరూపు ఇచ్చే కసరత్తు అంతర్గతంగా సాగుతోంది. తెలుగుదేశం తరపున రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముగ్గురికి గాను 2 పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ పేర్లు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 3వ అభ్యర్థి ఎంపికపైనే స్పష్టత రావాల్సి ఉంది. ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేసులో చింతకాయల విజయ్, వర్ల రామయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 2014-19 మధ్య వర్ల రామయ్యకు చివరి నిమిషంలో రాజ్యసభ అవకాశం చేజారింది. అదే సామాజిక వర్గం నుంచి మహిళకు ఇవ్వాలని అనుకుంటే తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు పరిశీలనకు రావచ్చని తెలుస్తోంది. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి మహిళకు ప్రాధాన్యమిస్తే పీతల సుజాత, పనబాక లక్ష్మీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీకే ఇవ్వాలనుకుంటే చింతకాయల విజయ్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. విజయ్ తండ్రి అయ్యన్న పాత్రుడు వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లో కొనసాగే అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల కుమారుడి కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఏపీ నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి మిత్రపక్షం జనసేనకు తెలుగుదేశం కేటాయించింది. జనసేన లింగమనేని రమేష్ పేరును ఇప్పటికే ప్రకటించింది. హైదరాబాద్ శివారులో సుమారు 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నిన కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని తెలంగాణ పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. తమిళనాడులోని కాంచీపురంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి హైదరాబాద్ తరలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు నకిలీ జీవోలు సృష్టించారంటూ కేసు నమోదు కాగానే బ్రహ్మనాయుడు అజ్ఞాతంలోకి వెళ్లారు. గత నెల 29న నరసరావుపేటలో వైసీపీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బొల్లా అదే రోజు ఈ కేసులో పోలీసులు 3 అరెస్టు చేసిన విషయం బయటకు రాగానే హైదరాబాద్ చేరారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 1-2 అనుచరులతో బెంగళూరుకు చేరుకుని అక్కడ బస చేసినట్లు తెలిసింది. అనంతరం కేరళ వెళ్లి రిసార్టులో గడిపినట్లు సమాచారం. తర్వాత తమిళనాడు చేరుకుని కాంచీపురంలో ఉండగా తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. ప్రజాప్రతినిధి ముసుగులో వేల కోట్ల భూ దోపిడీకి పాల్పడిన బొల్లా బ్రహ్మనాయుడిపై సిట్ విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. వినుకొండ, నరసరావుపేట, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, విశాఖలను బొల్లా భూ కబ్జాలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. వైసీపీ హయాంలో జగన్ అనుచరులంతా రాష్ట్రాన్ని ఇలాగే దోచుకున్నారని జీవి ధ్వజమెత్తారు. సంతకాలు ఫోర్జరీ చేస్తారా? ఇళ్లలోనే స్టాంపులు దొంగ సంతకాలు పెట్టడానికి కాగితాలు అన్ని ఎంత ఘోరం అండి. ఇలాంటి అన్ని కూడా వెలుగులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సిట్టు విచారణ జరిగితే నిగ్గు తేలుతుంది. అన్ని కూడా వాస్తవాలతో మొత్తం కూడా ప్రూఫ్లతో సహా కూడా మొత్తం బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని బాగా ప్రోత్సహించడం, భూ కబ్జాలు చేయమని ప్రోత్సహించడం, చెప్పు తీసుకొని రైతులు కొడితే దాన్ని ప్రోత్సహించడం, ఎటుపోతుంది ఈరోజు సమాజం?
2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.7% వృద్ధి రేటు నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు ఎంత పటిష్టంగా ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పాయన్నారు. కేంద్రపాలిత ప్రాంతం దమన్లో 3,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ కోవిడ్, యుద్ధాలు, ఇంధన సంక్షోభాలతో ప్రపంచం కొట్టుమిట్టాడుతుంటే 140 కోట్ల మంది సమష్టి కృషితో భారత్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ మంత్రంతో భారతదేశం శరవేగంగా ముందుకు సాగుతోందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన ప్రధాని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం వ్యక్తమవుతోందని తెలిపారు. ఆ ప్రజా వ్యతిరేకత తట్టుకోలేకే సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేయాల్సి వచ్చిందని మోదీ ఎద్దేవా చేశారు. आज जो आंकड़े आए हैं उन आंकड़ों से साफ है कि भारत की अर्थव्यवस्था की नींव कितनी मजबूत है। वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है और ये दुनिया में तेज गति से आगे बढ़ने वाली बड़ी इकोनॉमी है। దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ తొలి భారీ నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. దేశ విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, నీట్ పరీక్ష, సిబిఎస్ఈ ఫలితాలపై ఆందోళనల వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు యువత, విద్యార్థులు పార్లమెంటు స్ట్రీట్ ఠాణా వద్దకు చేరుకోవాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మాత్రమే కనిపించిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే అమెరికా నుంచి తొలిసారి భారత్కు వచ్చి ఈ ధర్నాకు నాయకత్వం వహిస్తున్నారు. శాంతియుతంగా మాత్రమే ఉద్యమిద్దామన్న సీజేపీ పోలీసుల చేతికి కృతజ్ఞతగా పుష్పాలు అందించాలని సూచించింది. మరోవైపు ఈ నిరసనకు సీజేపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. నిరసనలకు ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ సైతం హాజరయ్యే అవకాశం ఉంది. అన్నామలై రాజీనామాతో తమిళనాడులో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నామలై బాటలోనే నడుస్తామంటూ పలువురు రాష్ట్ర స్థాయి నేతలు కమలం పార్టీకి రాజీనామా చేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజన్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అన్నామలైని ఒక సాహసోపేతమైన డైనమిక్ లీడర్గా అభివర్ణించిన నాగరాజన్ ఆయన ఉద్యమానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సుమతి వెంకటేష్, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర లీగల్ కన్వీనర్ అభిలాష్ గోపీనాథ్, మరికొందరు నేతలు రాజీనామాలు సమర్పించారు. మరోవైపు అన్నామలై రాజకీయ మోడల్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆయన ప్రారంభించిన వి ద లీడర్స్ పోర్టల్లో 10 గంటల్లోనే 10 లక్షల మంది వాలంటీర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. తమిళనాడులో సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా తన ఉద్యమానికి స్ఫూర్తిదాత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని అన్నామలై ప్రకటించారు. రాజకీయాలు, మతాలు, సామాజిక వర్గాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరి ఆదరణ పొందిన కలాంను ఎంచుకోవటం వెనుక అన్నామలైకి ఒక స్పష్టమైన వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే జాతీయవాదాన్ని ముందుకు తీసుకువెళ్లటం ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. సిబిఎస్ఈ 12వ తరగతి జవాబు పత్రాల వెరిఫికేషన్, రీ ఎవాల్యుయేషన్ దరఖాస్తుల గడువును బోర్డు మరో రోజు పొడిగించింది. జూన్ 2న ప్రారంభించిన పోస్ట్ రిజల్ట్ సర్వీసెస్ పోర్టల్లో ఆన్సర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి, వెరిఫికేషన్కు దరఖాస్తు చేయడానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. ఫలితంగా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ అర్ధరాత్రి వరకు ఉన్న గడువును జూన్ 7 అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు సిబిఎస్ఈ తెలిపింది. విద్యార్థులు ఈ అదనపు సమయాన్ని ఉపయోగించుకొని రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా 4వ రోజు మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేటను ముమ్మరం చేశారు. స్థానిక ప్రభుత్వ రీజనల్ ఫారిన్ అఫైర్స్ చీఫ్
ఎక్స్పర్ట్ పోలినా పోలికినోతో లోకేష్ సమావేశమయ్యారు. డేటా ఆధారిత నగర నిర్వహణ, డిజిటల్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనపై చర్చించారు. డిజిటలైజేషన్తో పని గంటలను ఆదా చేసిన వివరాలను పంచుకోవడానికి వారు అంగీకరించారు. గ్లోబల్ అణు టెక్నాలజీ లీడర్ రోసాటామ్ ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ పారిశ్రామిక జోన్లకు నిరంతర విద్యుత్ అందించేలా రియాక్టర్లు, అణు డీసాలినేషన్ ప్లాంట్లను తీర ప్రాంతాల్లో నెలకొల్పాలని కోరారు. అణు గ్రేడ్ మిశ్రమ లోహాలు, కార్బన్ ఫైబర్ కాంపోజిట్ల తయారీ యూనిట్ను మినరల్ కారిడార్ పరిధిలో నెలకొల్పాలని లోకేష్ కోరగా రోసాటం సానుకూలత వ్యక్తం చేసింది. ప్రపంచ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుల్లో ఒకటైన రుసాలు ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. విశాఖ, చెన్నై కారిడార్లో ఏరోస్పేస్ అల్లై ప్లాంట్, హై వాల్యూ ఆటోమోటివ్, అల్యూమినియం ఫాయిల్ యూనిట్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ లాజిస్టిక్స్ సదస్సులో మంత్రి ప్రసంగించారు. ప్రస్తుత బాల్టిక్ సూయజ్ కాల్వ మీదుగా వచ్చే సుదీర్ఘ మార్గానికి స్వస్తి చెప్పి రష్యా ఆర్కిటిక్ ఓడరేవుల నుంచి వ్లాడివోస్టాక్ మీదుగా విశాఖ పోర్టుకు చేరుకుంటే సమయం, వ్యయం తగ్గుతుందని అన్నారు. 1053 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉన్న ఏపీ ఈ ఆర్కిటిక్ కారిడార్ వాణిజ్యానికి సహజ సిద్ధ దక్షిణ ప్రవేశ ద్వారంగా మారుతుందని అక్కడి వారికి తెలిపారు. హైదరాబాద్లో పోలీసులు అర్ధరాత్రి పలు ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జీలతో పాటు రోడ్లపై తనిఖీలు చేపట్టారు. స్వయంగా పోలీస్ కమిషనర్ సజ్జనార్ అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో బస చేస్తున్న వారి ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలు, గెస్ట్ రిజిస్టర్లు, చెక్ ఇన్ రికార్డులు, సీసీటీవీ పనితీరు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. హోటల్ యాజమాన్యాలు అతిథుల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, సీసీటీవీ వ్యవస్థలు నిరంతరం పనిచేసేలా నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే అందించాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. మరోవైపు ఆపరేషన్ కవచ్ పేరిట నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా, ఇరాన్ మరోసారి పరస్పర దాడులకు దిగడంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. శనివారం హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలు, అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వెంటనే అప్రమత్తమైన యుఎస్ సెంట్రల్ కమాండ్ 4 ఇరాన్ డ్రోన్లను గాల్లోనే కూల్చివేసింది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా దళాలు ఇరాన్ తీర ప్రాంతంలోని గోరుకు కేష్మ్ ఐలాండ్లోని నిఘా రాడార్ కేంద్రాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. మరిన్ని దాడులు జరగకుండా నౌకాయాన భద్రతను కాపాడటానికే ఈ ఆత్మరక్షణ దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా ప్రకటించింది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడులతో ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనమైందని ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్ డ్రోన్ ఫ్యాక్టరీలు, మిసైల్ తయారీ కేంద్రాలు, లాంచింగ్ ప్యాడ్లను అమెరికా దళాలు ధ్వంసం చేశాయని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద 21 నుంచి 22% మాత్రమే క్షిపణులు మిగిలి ఉన్నాయని అంచనా వేశారు. అమెరికాతో జరుగుతున్న చర్చలు ప్రస్తుతం తీవ్ర డెడ్లాక్ చేరుకున్నాయని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. డెడ్లాక్ను తొలగించి శాంతి ప్రక్రియను పునరుద్ధరించాల్సిన బాధ్యత పూర్తిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతుల్లోనే ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ సైనిక సలహాదారు మొహసేన్ రెజాయ్ స్పష్టం చేశారు. ఒప్పందం కుదరాలంటే స్తంభింపచేసిన $24 బిలియన్ ఇరాన్ ఆస్తులను విడుదల చేయడమే ఏకైక మార్గమన్నారు. తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే మొదటి విడతగా 12, తర్వాత మిగిలిన $12 బిలియన్ విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ దశలో నిధులను విడుదల చేస్తే చర్చల్లో పట్టు కోల్పోతామని అమెరికా యోచిస్తోంది. ట్రంప్ ఖమేనీ భేటీ అవకాశాన్ని ఇరాన్ పూర్తిగా తోసిపుచ్చింది. అమెరికా మళ్లీ యుద్ధానికి దిగితే తాము సైనిక చర్యల పరిధిని విస్తృతం చేస్తామని హెచ్చరించింది. హర్ముజ్ జలసంధికే కాకుండా హిందూ మహాసముద్రం, బాబ్ అల్ మందాబ్ జలసంధి, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈసారి తమ క్షిపణి సామర్థ్యం కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన భూతల సైనిక శక్తిని ప్రపంచానికి చూపిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాలోని భారతీయులకు షాక్ తగిలేలా H1B వీసా నిబంధనలను సమూలంగా మార్చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. H1B వీసా ద్వారా అమెరికాలో గ్రీన్ కార్డు పొందే అవకాశాన్ని శాశ్వతంగా నిలిపివేయాలంటూ ముసాయిదా బిల్లును యుఎస్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. అమెరికన్ వైట్ కాలర్ వర్కర్ జాబ్స్ యాక్ట్ అనే ఈ బిల్ ప్రకారం విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అమెరికాలో కొంతకాలం ఉద్యోగం చేసుకునేలా వీలు కల్పించే ఓపీటీ ప్రోగ్రాంను రద్దు చేయాలని కోరారు. H1B దరఖాస్తుదారులు స్వదేశంలో శాశ్వత నివాసం కలిగి ఉన్నామని, దాన్ని వదిలిపెట్టే ఉద్దేశం తమకు లేదని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రీన్ కార్డు ప్రాసెస్ పెండింగ్ లో ఉన్న సమయంలో H1B గడువును పొడిగించుకునే నిబంధనలను రద్దు చేయాలని ప్రతిపాదించారు. H1B గరిష్ట కాల పరిమితిని ప్రస్తుతం ఉన్న 6 ఏళ్ల నుంచి కేవలం 2 ఏళ్లకు తగ్గించాలని కోరారు. 40 ఏళ్లుగా H1B వీసా దుర్వినియోగం అవుతోందని బిల్లును కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన చిప్రాయ్ ఆరోపించారు. ఐటీ నిపుణులను పక్కన పెట్టి తక్కువ జీతాలకే లభించే విదేశీ కార్మికులను కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ఈ బిల్లుకు యుఎస్ టెక్ వర్కర్స్, ఇమిగ్రేషన్ అకౌంటబిలిటీ ప్రాజెక్ట్, ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమిగ్రేషన్ రిఫార్మ్ సంస్థలు మద్దతు ప్రకటించాయి.
భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ చెస్ క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. 2013లో ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ వంటి వారికి కూడా సాధ్యం కాని సరికొత్త రికార్డును ఈ 20 ఏళ్ల చెన్నై కుర్రాడు బద్దలు కొట్టాడు. ఆఖరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కేమర్పై ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించి మొత్తం 18 పాయింట్లతో టేబుల్ టాప్లో నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. 7 సార్లు నార్వే చెస్ ఛాంపియన్గా, ప్రపంచ నంబర్ 1 ప్లేయర్గా ఉన్న మాగ్నస్ కార్ల్సన్ను క్లాసికల్ చెస్లో 2 సార్లు ఓడించి ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. చివరి రౌండ్కు ముందు అగ్రస్థానంలో ఉన్న అమెరికా గ్రాండ్ మాస్టర్ వెస్లీ సో, ఫ్రాన్స్ గ్రాండ్ మాస్టర్ అలీ రెజాతో మ్యాచ్ డ్రాగా ముగియటం వల్ల ప్రజ్ఞానందకు టైటిల్ గెలిచే సువర్ణావకాశం దక్కింది. ప్రజ్ఞానంద 18 పాయింట్లు సాధించగా వెస్లీ సో 17 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఈ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ కు నిరాశ ఎదురైంది. చివరి రౌండ్లో మాగ్నస్ కార్ల్సన్ చేతిలో గుకేష్ ఓటమి పాలయ్యాడు.